హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు దోసకాయ రోటి పచ్చడి తయారీ విధానం చూసేద్దామండి. నేను ఇక్కడ దోసకాయలను హాఫ్ కిలో తీసుకున్నా. హాఫ్ కిలోకి 2 వచ్చేసినాయండి. దోసకాయ పైన ఉన్న తొక్కంతా తీసేసుకొని దోసకాయలో ఉన్న విత్తనాలను కూడా తీసేసుకుంటున్నానండి. మీకు నచ్చితే ఉన్నించుకోవచ్చు. దోసకాయను కట్ చేసే ముందర ఒక ముక్క తిని చూడాలండి, చేదుగా ఉంటాయి కొన్ని. దోసకాయను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకున్నాను. నేను ఇక్కడ 4 టమాటాలు తీసుకుంటున్నా 2 దోసకాయల్లోకి. వాటిని కూడా కట్ చేసుకోవాలి చిన్న ముక్కలుగాను. ఒక స్టవ్ పైన కడాయి పెట్టి కడాయిలో ఆయిల్ వేసుకొని 3 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేయించుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర వేసుకొని పల్లీలు అన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. అదే ఆయిల్లోకి పచ్చిమిర్చి కూడా వేసేసుకొని వేగిన తర్వాత పక్కన ప్లేట్లోకి తీసేసుకోవాలి. అదే ఆయిల్లోకి టమాటాలు, దోసకాయ ముక్కలు వేసేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి అండి. త్వరగా మగ్గిపోతాయి. వీటిలోకి కాస్త చింతపండు, పసుపు, కొత్తిమీర వేసుకొని ఒక 1 మినిట్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. దోసకాయ టమాటాలు చల్లారిపోయిన తర్వాత రోల్ని శుభ్రం చేసేసుకొని అందులోకి ముందుగా వేయించుకున్న పల్లీలను వేసుకొని దంచుకోవాలి. వెల్లుల్లి, ఉప్పు వేసుకొని దంచిన తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని దంచేసేయాలండి. టమాటాలను దోసకాయ ముక్కలను కూడా వేసేసుకొని దంచుకోవాలి రోట్లోను. ఎప్పుడైనా పచ్చడి అనేది ఇట్లా బరకగా ఉంటేనే టేస్ట్గా ఉంటుందండి. ఒక బౌల్లోకి తీసేసుకున్న దంచిన తర్వాత పోపు కోసం ఆయిల్, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిర్చి వేసేసుకొని పోపు వేసుకోవడం అండి. అసలు ఈ దోసకాయ పచ్చడి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి.